అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. వారాంతం కనుక ఎప్పటిలాగే అధ్యయన పలుకరింపుతో మీ ముందుకు వస్తున్నాను. సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ ద థియరీ ఆఫ్ టూ కింగ్డమ్స్ అని ఒక ప్రతిపాదన చేస్తాడు. ద థియరీ ఆఫ్ టూ కింగ్డమ్స్, భౌతిక రాజ్యము, ఆధ్యాత్మిక రాజ్యం, లౌకిక రాజ్యము, అలౌకిక రాజ్యం, ఇలా ద థియరీ ఆఫ్ టూ కింగ్డమ్స్ అని మంచి ప్రతిపాదన చేస్తాడు. మళ్ళీ ద వర్డ్ అండ్ ద వరల్డ్ షుడ్ గో టుగెదర్ అంటాడు. ఒక చేతో లోకాన్ని, మరొక చేతో వాక్యాన్ని పట్టుకొని మన యాత్ర కొనసాగించాలి అంటాడు. ద థియరీ ఆఫ్ టూ కింగ్డమ్స్, మళ్ళీ ద వర్డ్ అండ్ ద వరల్డ్, వాక్యము, లోకము, ఈ రెంటి సమన్వయం. మళ్ళీ గత కొన్ని అధ్యయన పలుకరింపుల్లో మనం చెప్పుకుంటున్న మనందరికీ తెలిసిన మాటే, లోకంలో నుండి నేను వారిని వేరు చేయమని ప్రార్థన చేయటం లేదు, కానీ లోకపు కీడు నుండి వారిని దూరపరచమంటున్నాను. మళ్ళీ ఇంకోటి జ్ఞాపకం తీసుకుందాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకము, సర్వ సృష్టి సువార్తను ప్రకటించుడి. సో లోకం అనేది భిన్నమైంది కాదు. లోకం అనేది పరిచర్యలో, జీవనయానంలో చాలా ప్రధానమైంది అని ఈ మాటలన్నీ మనకి తెలియజేస్తూ ఉంటాయి. అందుకనే గత 2-3 అధ్యయన పలుకరింపు కార్యక్రమాల్లో వర్తమాన సామాజిక స్థితిగతులను గురించే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇవాళ కూడా ఈ వారం జరిగిన పరిణామాలను గురించి జస్ట్ అలా ఉదహరించుకున్నాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ ఆనోక్ కొమ్మోజు, మళ్ళీ బిడ్డ మెర్సీ జాయ్, అలాగే బిడ్డ వజ్రారావు, కిరణ్, మళ్ళీ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ ఇస్రాయల్ పాగల, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. నేనైతే జరుగుతున్న పరిణామాలని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూనే వస్తున్నాను. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాను. బిడ్డ వీర రాఘవయ్య, అలాగే మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ బిషప్ విక్టర్ పాల్ రెబ్బా, బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు. ఈ వారంలో నేను విజయవాడ వెళ్ళాను. నేహబోరా విజయవాడ వచ్చిన సందర్భంగా జస్ట్ పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి వెళ్ళాను. నేహబోరాని చూడాలి అనే ఉద్దేశంతోనే వెళ్ళాను. కొన్ని మాటలు విని వచ్చాను. నాన్న అనురాధ, వెల్కమ్ నాన్న, హోపింగ్ యు ఆర్ డూయింగ్ గుడ్. నేను జస్ట్ నేహబోరాని చూద్దామని వెళ్ళాను. నేను, కిరణ్, నిట్టల, సునీల్, నేను నలుగురు వెళ్ళాము. కొంతసేపు విని వచ్చాము. అంటే జంతర్ మంతర్ కార్యక్రమంలో యాక్టివ్గా పాల్గొన్న ఒక బిడ్డని చూసాం. కాకపోతే ఇంటరాక్ట్ కాకపోవటానికి కారణాలు వేరుగా ఉన్నాయి. అంటే తను ఆ కార్యక్రమంలో పార్టీ రిప్రజెంటేటివ్గా పాల్గొంది కాబట్టి అందువలన నేను వెళ్ళలేకపోయాను. బిడ్డ అమృతపూడి జాషువా బిడ్డ కూడా ఆహ్వానాశీస్సులు. సరే, ఈ వారం జరిగిన పరిణామాల గురించి చెప్పుకుందాం. రాజకీయం అంటే రాజకీయం అనే మాట ఎందుకు అంటున్నానంటే, వీఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్. మనం దానిలోనే ఉంటాం, ఖచ్చితంగా దానిలోనే ఉండాలి. అంటే చుట్టూ ఉన్న పరిణామాలు, ముఖ్యంగా జంతర్ మంతర్ కార్యక్రమం తర్వాత
చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. ప్రతిస్పందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అందుకనే మాట్లాడుతూ ఉన్నాను. వేరు వేరు అంశాలు. అభిజిత్ దిప్కే అంటే ఇంకా బిడ్డని ఎలా అభినందించాలో ఆశీర్వదించాలో, అంటే ఎంత గొప్ప బిడ్డ నా లెక్కలో. మన మాటలో చెప్పుకోవాలంటే అచూజన్ అండ్ అనాయింటెడ్, ఈ మాటలు నేను అంటాను. అతని మత కోణంలో నుంచి మాట అంటలా, విశ్వాస కోణంలో నుంచి అంటలా. బట్ అభిజిత్ దిప్కే ఈజ్ అన్ అనాయింటెడ్ చూజన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి అంటారు. ఎక్కడికి వెళ్తానంటే నేను కోరేష్ యూదేతరుడైనప్పటికీ యెహోవా నామం పేరిట ఏనాడు ప్రాణమిల్లి ప్రార్థించని వాడైనప్పటికీ అతని చర్యను బట్టి మెస్సియా అనే ఆ ప్రత్యేక టైటిల్ అతనికి ఆపాదించబడింది ప్రారంభంలో. అందుకని హీ ఈజ్ అన్ అనాయింటెడ్ అండ్ చూజన్ ఇన్స్ట్రుమెంట్ అని అభిజిత్ దిప్కే గురించి నేను ఖచ్చితంగా చెబుతున్నాను. సో అభిజిత్ దిప్కే ఆ మధ్య ఒక చిన్న పోస్ట్ చూశాను, మీరు కూడా చూస్తుంటారు. ఆ పిల్లాడు వేసుకున్న షూస్ సమ్ 30,000-35,000 వర్త్ చేస్తాయి అని చెప్పేసి. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న బిడ్డ, మామూలు బిడ్డ కాదు, బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న బిడ్డ. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న బిడ్డ 30,000 షూ వేసుకుంటే ఇక దాంట్లో పెద్ద తేడా ఏముంటుంది చెప్పు, ఏముంటుంది? అందువలన అంటే ఒక వ్యక్తిని ఏదో ఒక విధంగా విమర్శించాలంటే చెప్పుల దగ్గరకు కూడా వెళతాయి, వాళ్ళ దృష్టి చెప్పుల దగ్గరకు కూడా వెళ్తుంది, షూల దగ్గరకు కూడా వెళ్తుంది. బోస్టన్ యూనివర్సిటీలో నువ్వు చదువుకోవటానికి నీకు ఎవరు పెట్టుబడి పెట్టారు వెనక, ఎవరు అని చెప్పేసి. వాళ్ళ నాన్న ఒక రిటైర్డ్ సివిల్ ఇంజనీర్, సమ్ 65,000-70,000 పెన్షన్ ఈజ్ డ్రాయింగ్. సరే తను వెళ్ళాడు, వెళ్తే దాన్ని ఒక ఇష్యూ చేశారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అయినా నేను చెబుతున్నాను. అభిజిత్ దిప్కే చాలా స్ట్రాంగ్గా దానికి జవాబు చెప్పాడు. తను ఏ లోన్ అయితే తీసుకున్నాడు, ఏ స్కాలర్షిప్స్ అయితే వచ్చినాయో అవన్నీ కూడా చూపించి అక్కడ మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు. మీరు అడిగారు కనుక నా వివరాలు చెబుతున్నాను. అలాగే మరి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ చదువుకున్నారో ఆ వివరాలు కూడా మీరు చెప్పగలరా అని ప్రశ్నించాడు. సరే, అది మనందరికీ తెలిసిన విషయమే కదా. అంటే ఆ సమయ స్ఫూర్తిని బట్టి నేను మాట్లాడుతున్నాను. మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ అనే కాదు కానీ అంటే నాకు తెలిసి సౌత్ మంచిది. మన సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది కాబట్టి మనం ఇలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ బాగున్నాయి, మంచుకొని మరీ అధ్వానం పరిస్థితిలో లేదు. పాఠశాలల్ని బాగు చేయాలనే ఉద్యమంలో నిన్నగాక మొన్న జైపూర్ దగ్గర అక్కడ ఒక గ్రామానికి వెళ్తే అశుతోష్ రాంకా మీద దాడి జరిగింది. దాన్ని కూడా మనం ఖండిస్తూ ఉన్నాం. మరొక సంగతి, పిఎం కేర్స్ ఫండ్ గురించి ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకు నేను అంటుంది, ఎందుకు పిఎం కేర్ ఫండ్స్ అంటున్నానంటే, ఈ మధ్య ఎఫ్సిఆర్ఏ బిల్లును గురించిన గొడవ మనం పార్లమెంట్లో వింటానే ఉన్నాం. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్ కూడా వద్దు, మన గుంటూరు జిల్లాలో క్రైస్తవ ఎన్జిఓల ఎఫ్సిఆర్ఏలు ఎన్ని రద్దయినాయో మనకు తెలుసు. మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, మనకు బాగా పరిచయం ఉన్న పెద్దవాళ్ళే 3-4 ఉన్నారు, క్లోజ్గా ఉన్నవాళ్ళే. ఎఫ్సిఆర్ఏ పిఎం కేర్స్ ఫండ్, పిఎం కేర్స్ అనగానే
అదేదో గవర్నమెంట్ ఫండు లేకపోతే ప్రభుత్వ ఫండ్ అని ఆ ధ్వని వస్తుంది, కానీ అది అర్థం కాదు. ఇది గవర్నమెంట్ ఇది కాదు, ఇది ప్రైవేట్ ఫండ్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సరే, ప్రైవేట్ ఫండ్ అయినప్పుడు దానికి ఎఫ్సిఆర్ఏ ఉన్నప్పుడు, ఏటీజీ ఉన్నప్పుడు అది ఆడిట్ రెగ్యులర్గా జరగాలి. ఎక్కడైనా అవకతవకలు వస్తే కొత్త ఎఫ్సిఆర్ఏ బిల్ ఏం చెప్పింది, ఎక్కడైనా అవకతవకలు వస్తే మీ ఆస్తులు జప్తు చేస్తాం అది ఇది అని బిల్లులో పెట్టారు. కానీ పిఎం కేర్స్ ఫండ్ ఎవరు, ప్రధానమంత్రి ఆధీనంలో ఉండేది, ఒక 3 ట్రస్టీలతో ఉండేది, ప్రైవేట్ ట్రస్ట్ అని వాళ్ళు చెబుతూ ఉన్నది. అది జవాబుదారీతనం లేని పరిస్థితి అలా ఉందంటే, ఎలాగూ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయో దానికోసం గళమెత్తాలి, గొంతెత్తాలి, చెప్పాలి, జనాన్ని అవేర్నెస్ చేయాలి. ఎందుకు చెప్పాలంటున్నానంటే, పోయే వారం నుంచి చెప్తాను, మీరు మాట్లాడని ఎడల ఈ రాళ్ళు మాట్లాడగలవు అని ప్రభువు చాలా చక్కగా చెబుతాడు. అసలు ప్రశ్నించడంతోనే ప్రారంభమవుతుంది ప్రభు వారి పరిచర్య. మార్కు సువార్త ప్రారంభాన్ని మనం చూస్తే ప్రశ్నతోనే మొదలవుతా వచ్చింది. ఇవాల్టి పరిస్థితిని మనం గమనించినట్లయితే, మొన్న అనుకుంటాను 20వ తారీఖు అయితే ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఒక రూమ్ అద్దెకి తీసుకొని మోడీ విగ్రహాన్ని పెట్టి మోడీ చాలీసా చదివారు. అది మతపరమైంది అని అంటున్నాం. ఇట్స్ ఓకే, మతపరమైన దాని గురించి మనం ఏం మాట్లాడట్లేదు. భారతదేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రధానిని ఒక ప్రత్యేక మత ప్రతినిధిగా కూడా కాదు, వ్యక్తిని విగ్రహం చేశారు. ఇవాళ నేను పోస్ట్ పెట్టాను. అభిమానులు భక్తులైనప్పుడు, అధినాయకుడు అవతారమూర్తి అయినప్పుడు, వ్యక్తి విగ్రహమైనప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి అని ఒక మంచి పోస్ట్ పెట్టాను. ఒక 50 మందో ఏమో చూసినట్టున్నారు. ఇవన్నీ మనం నేనేమంటున్నానంటే, సరే రోజు మనం విడిగా మాట్లాడుకుంటాం. ఏది నువ్వు నేను కలిసినప్పుడు ఒక్కోసారి మేము కారులో ప్రయాణం చేసి వస్తూ ఉంటాం. రమేష్ డేవిడ్ నెట్ల, కిరణ్, మాతో పాటు ఇంకొకరు ఎవరో ఒకరిని కలుపుకొని వస్తూ ఉంటాం. వస్తూ వీటన్నింటి గురించి మాట్లాడుకుంటాం. మనం అందరం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటాం. కానీ లైవ్లో చెప్పడానికే సాహసిస్తున్నాను. అధ్యయనంలో చెప్పేందుకే నేను సాహసం చేస్తున్నాను. ఎందుకంటే పరిణామాల నుంచి తప్పుకోలేము మనం. లోకము వాక్యము లోకము ఇన్సెపరబుల్. ద థియరీ ఆఫ్ 2 కింగ్డమ్స్ మార్టిన్ లూథర్ ప్రతిపాదించిన లౌకికము అలౌకికము, భౌతికము ఆధ్యాత్మికము, వీటిని దేన్ని మనం విస్మరించడానికి వీల్లేదు కాబట్టి చూస్తున్నాను. సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నిబద్ధత కలిగిన కాపరులంగా, నిబద్ధత కలిగిన విశ్వాసులంగా మన మీద భారం ఉంది. ప్రధాన యాజకుడు చేసిన ప్రార్థన భారం మన మీద. అంతే. మనం కనీసం ప్రార్థన చేద్దాం. జస్ట్ నేను మళ్ళీ చెప్పాను కదా, పోయిన వారం చెప్పాను, అంతకుముందు వారం చెప్పాను, అందరితో చెబుతా ఉన్నాను. నేను కొన్ని నెలల క్రితం 2 ప్రార్థనలు చేసుకున్నాను. జస్ట్ 2 వాక్యాలు. దేవా, నా దేశంలో చలిచీమలను పుట్టించు తండ్రి అని. నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుసు. నా సంఘంలో కూడా అనౌన్స్ చేశాను. అది దేవుడు బొద్దింకల్ని పుట్టించాడు. ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత రెండోది, దేవుడా కాదు, మళ్ళీ దేవుడా, మా పాలకులను పలకరించిన ఆయన అన్నాను. ఎవరి దేవుడు వారిని పలుకరించాడు. మనం స్పష్టంగా చూస్తానుంటే ఎవరి దేవుడు వారిని పలుకరించాడు. నేను ఏమంటున్నానంటే, ప్రార్థన చేద్దాం.
ఇది నీ నామము పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యము, మళ్ళీ రాజ్యము అనే మాట మామూలు మాట కాదు. తోడేలు గొర్రెపిల్ల కలిసి వసించే రాజ్యం, పసిపిల్లవాడు మిడినాగును పట్టుకునే రాజ్యం. నాజరెత్ మేనిఫెస్టోలో మనం రోజు చెప్పుకుంటామే, దీనులకు స్వార్థ ప్రకటించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు ప్రభువు నన్ను అభిషేకించను అని. అది వీటన్నింటిని గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. వీటన్నింటిని గురించి నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక. ద వర్డ్ అండ్ ద వరల్డ్, ద థియరీ ఆఫ్ 2 kingdoms. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక. నేను యోహాను సువార్తలో చెబుతున్నాను కదా, రిలేషనల్ మోనోథిజం, సంబంధాత్మక ఏకేశ్వరవాదం అని చెబుతున్నాను. సంబంధం లోకంతో కూడా సంబంధపడి ఉండాలి అంతే, ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కాబట్టి. కనుక జరుగుతున్న పరిణామాలని అబ్జర్వ్ చేద్దాం, వాటి గురించి ఆలోచించేద్దాం. అంతో ఇంతో క్రీస్తు అనుగ్రహించిన ధైర్యం ఉంటే, ఈ మాట ఖచ్చితంగా చెప్తాను, క్రీస్తు అనుగ్రహించిన ధైర్యం ఉంటే ప్రక్కన వాళ్ళతో మాట్లాడదాం, కనీసం పాజిటివ్గానైనా ఒక పోస్ట్ పెడదాం. ఇబ్బంది ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. మనల్ని మనం అవేర్ చేసుకోకపోతే అది మన బాధ్యత. మీరు సర్వలోకానికి వెళ్ళి, లోకం ఇదైంది కాదు అంటే తిరస్కరించబడింది కాదు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించండి మళ్ళీ చెబుతున్నాయి, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఇవే. అందువలన ప్రతి వారం మనం జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం. దానికి అంతో ఇంతో ఆ క్రైస్తవ దృక్పథంలో నుంచే మనం చర్చించుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు. వచ్చే వారం కార్యక్రమం, వచ్చే వారం మళ్ళీ సోమమంగళ బుధవారాలు క్రమాధ్యయనాన్ని నిర్వర్తించలేను, నన్ను మన్నించాలి, తప్పదు. సోమవారం నాడు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రభాత సందేశం ఉంది. ప్రభాత సందేశంలో యోహాను సువార్త లైన్ ఉంటుంది, అందుకని పర్వాలేదు ప్రభాత సందేశం. మంగళవారం నాడు ఇప్పటికైతే గుణదల కొండెక్కుదాం అనుకుంటున్నాం. అంటే కొండెక్కడం అనేది జస్ట్ ట్రెక్కింగ్ కోసమే, అంతే తప్ప అక్కడ ఏ రిలీజియస్ ఫ్యాక్టర్ లేదు, ఫెయిత్ ఫ్యాక్టర్, రిలీజియస్ ఫ్యాక్టర్ ఏం లేదు. పెద్దోడిని అయిపోతున్నాను, కాస్త ఓపిక ఉన్నప్పుడు అప్పుడే కొండెక్కుదామని చెప్పేసి మొన్న ఫిరంగిపురం కొండెక్కిచ్చాం, చక్కగా 980 మెట్లు ఎక్కాం. అలాగే 25వ తారీఖు మంగళవారం గుణదల కొండెక్కుదామని అనుకుంటున్నాం. వచ్చేవాళ్ళు ఎవరికైనా ఆహ్వానం, చక్కగా వెళ్ళి సరదాగా వెళ్ళొద్దాం, ఎక్కాము అని చెప్పేసి. మళ్ళీ బుధవారం నాడు మా G12 సభ్యులు, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ G12 సభ్యులు, కృపా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ మాథ్యూస్ గారి కృపా ప్రాంగణంలో యూపీఎఫ్ సహవాస కూడుకున్నది కాబట్టి దాంట్లో పాల్గొనాలి. అందువలన సోమమంగళ బుధవారాలు అధ్యయనం ఉండదు. మళ్ళీ గురు శుక్రవారాలు ఎప్పటిలాగా రెండో భాగం, ఏది యోహాను సువార్త తొలి అధ్యాయం 14 వచ్చిన రెండో భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు. బిడ్డలు కవిత నెట్ల, రమేష్ డేవిడ్ నెట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే అమ్మ తీనా కుమారి, మళ్ళీ బిడ్డ వరప్రసాద్, నాగార్జున, అలాగే కుమారి సురిమిల్లి, మెర్సీ జాయ్, నాగార్జున, తర్వాత మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ బిషప్ విక్టపాల్ రెబ్బా, హాను కుమోజ్, వీర్రాఘవయ్య, మళ్ళీ బిడ్డ అనురాధ జయరాం, తను సింగపూర్ నుంచి చూస్తుంది. బిడ్డకు కూడా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ బిడ్డ. ఇంకెవరున్నారు, అమృత్పూడి జాషువా, కిరణు, వజ్రారావు, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. సో సోమవారం
ప్రభాత సందేశం ఉంటుంది. దాంట్లో మిమ్మల్ని ఏమి పేర్లు ఉదహరించను. అగైన్ గురువారం నాడు 14వ వచనం 2వ భాగాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. అందాక సెలవు.